హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మప్రియ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజైతే 4 చుక్కలు 2 వరసలు రెండొచ్చే వరకండి ఎంతో ఈజీగా సింపుల్గా వేసుకునే బ్యూటిఫుల్ డిజైన్ అండి. ఈ డిజైన్ అయితే మీరు అస్సలు మిస్ కాకండి ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటుంది. చూడడానికి ఎంతో ఈజీగా సింపుల్గా వేసుకోవచ్చు. వాకిట్లో కూడా ఎంతో కలగా కనిపించే బ్యూటిఫుల్ డిజైన్ అండి. ఈ డిజైన్ వచ్చేసి ముందుగా ఇలా చుక్కలు పెట్టుకున్న తర్వాత మధ్యలో 4 చుక్కలు కలుపుకొని రౌండ్గా సర్కిల్ లాగా అయితే గీసేసుకున్నాం కదా. గీసుకున్న తర్వాత ఈ రెండు చుక్కలకైతే ఇట్లా వంపుగా గీత అయితే గీసేసుకోవాలా ఫ్రెండ్స్. ఒక బొకే కుండీలాగా అయితే మనకైతే కనిపిస్తుంది. ఇప్పుడైతే ఇట్లా రౌండ్ మళ్ళా ఇట్లా రౌండ్ లెక్క గీసుకోవాలి. గీసుకోవడం వల్ల ఒక బొకే కుండీలాగా అయితే కనిపిస్తూ ఉంటుంది మనకి. ఇందులో గీతలు అయితే గీసుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే వీడియోని అయితే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. చూసిన తర్వాత డిజైన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. పక్కనే హైప్ అనేది ఉంటుంది, హైప్ పాయింట్లు కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. ఇలా మధ్యలో సర్కిల్ దాంట్లో కూడా చిన్న చిన్న గీతల్లాగా డబ్బాల్లాగా గీసుకున్న తర్వాత ఈ బొకేల్లాగా వచ్చిన దాంట్లో కూడా ఇలా క్రాస్గా అయితే మనము గీతలు అయితే గీసుకోవాలి ఫ్రెండ్స్. అన్ని వైపులా ఒకే విధంగా గీసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత మనమైతే ఇప్పుడు ఇందులో నుంచి అయితే ఇట్లా ఒక లీఫ్ లాగా వచ్చేటట్టయితే గీసుకోవాలి. అన్ని వైపులా సేమ్ ఇదే విధంగా గీసుకున్నామంటే మనం మిగతా డిజైన్ అయితే గీసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఒక్కటి గీయడమే అన్నిట్లలో చూపిస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే లోటస్ లీఫ్ అయితే ఎలా ఉంటాయో అలానే గీసుకోవాలి. ఇటొకటి అటొకటి రెక్కల్లాగా గీసేసుకొని అందులో నుంచి అయితే ఇట్లా ఒక రౌండ్గా ఇట్లా గీత గీసుకోవాలి ఫ్రెండ్స్. గీసుకొని మధ్యలోనైతే ఒక గీత గీసి చివరగా చుక్క పెట్టేసుకొని ఇలా చిన్న చిన్న గీతల్లాగా అయితే గీసేసుకోవాలి మనము. ఇదే విధంగా చుట్టూ అన్ని బొకేలల్లో మనం గీసుకోవడం వల్ల చాలా వెరైటీగా చాలా చక్కగా చూడడానికి ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటుంది. డిజైన్ వచ్చేసి మనం వాకిట్లో వేస్తే కూడా పదే పదే చూసుకునేలా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ముగ్గు వచ్చేసి ఇలాంటి ముగ్గులు వేయడం వల్ల మన ఇంటికి ఉన్న నరజిష్టి నరఘోష అనేది కూడా వెళ్ళిపోతుందట. ఎందుకంటే ముగ్గులు వేయడం వల్ల మన ఇంటికి ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది మొత్తం వెళ్ళిపోయి పాజిటివ్ అనే ఎనర్జీ అనేది వస్తుందంట. ఎందుకంటే ముగ్గులు ఎంత నిండుగా ఎంత చక్కగా ఒప్పిస్తే మన ఇంటి మీద నరజిష్టి అనేది కూడా ముగ్గు మీద వెళ్ళిపోతుందట ఫ్రెండ్స్. ఇలా చక్కగా మొత్తం 4 వైపులా ఇట్లా లోటస్ లాగా అయితే గీసుకున్నాం కదా. గీసుకున్న తర్వాత ఇక్కడ బొకేల నుంచి ఇట్లా వంపుగా ఒక రౌండ్గా సర్కిల్, అక్కడి నుంచి సేమ్ అదే విధంగా ఇట్లా రౌండ్గా సర్కిల్ లాగా గీసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక్కడ నేను ఒక చిన్న డిజైన్ లాగా వేసి అందులో కూడా ముగ్గు పిండితోటి కలర్ లాగా అయితే వేసేస్తున్నాను. వేసేసి దాంట్లో నుంచి కూడా కిందికి ఇట్లా రౌండ్గా గీసేసుకుంటున్నాను. గీతలు అయితే అక్కడ 2 చుక్కలు అయితే పెట్టేస్తాను ఫ్రెండ్స్. చూడండి ఇదే విధంగా చుట్టూ 4 వైపులా గీసుకున్నామంటే చాలా చక్కగా వెరైటీగా కనిపిస్తుంది. పైన ఒక చుక్క పెట్టేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా డిజైన్ వేసేసి అందులో కూడా ముగ్గు పిండితోటి ఇలా కలర్ లాగా వేసేసుకున్నామంటే ఎంత వెరైటీగా కనిపిస్తుందో చూడండి. ఇక్కడ ఒక్క దగ్గర వేసేసరికి ఇప్పుడు ఇంకో దగ్గర కూడా వేసాను, మీకు అది చూపించలేదు. ఇప్పుడు మూడో వైపు అయితే వేస్తున్నాను కదా ఫ్రెండ్స్. ఇట్లా వేయడం వల్ల ఎంత చక్కగా కనిపిస్తుందో చూడండి మీరే. ఏదైనా డిజైన్ సరే అండి, మనం వేసే కొద్దీ ఇట్లా కొన్ని ఆలోచనలు వచ్చినప్పుడు కొంచెం అందులో మనం మార్పు అనేది చేసుకున్నామంటే చాలా చక్కగా
మంచిగా నిండుగా కలగా వాకిట్లో చూడడానికి కన్నుల పండుగ అయితే కనిపిస్తూ ఉంటాయి ముగ్గులు వచ్చేసి. ఏ ముగ్గైనా సరే అండి, చిన్న ముగ్గ అది పెద్ద ముగ్గ అనేది కాకుండా ఏ ముగ్గైనా మనకి మంచిగా దాన్ని నీట్గా వేసుకున్నామంటే చాలా మంచిగానైతే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ముగ్గు వచ్చేసి. ఇట్లా నాలుగో వైపు వేయడంతో చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో. ఎప్పుడైతే నేను ఇక్కడ లోటస్ దగ్గర కూడా నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని వైపులా సేమ్ గీసుకున్నామంటే చాలా బాగా కనిపిస్తుంది. తిప్పుడు ముగ్గులు వచ్చేవాళ్ళు తిప్పుడు ముగ్గులు వేసుకోవచ్చు. చుక్కలు లేకుండా డిజైన్ వేసేవాళ్ళు ఇలా వేసుకోవచ్చు. తక్కువ చుక్కలతోటి మంచి డిజైన్స్ కూడా ఇలా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ 4 చుక్కలతో ఎంత బ్యూటిఫుల్ డిజైన్ అయితే రెడీ అయిపోయిందో. ఇప్పుడు ఈ లోటస్ పైన ఇలా అయితే గీసుకుంటున్నాను. అందులో కూడా చిన్న చిన్నగా ఇలా గీసేసి ముగ్గుతోని ఇలా కలర్ లాగా వేయడం వల్ల ఎంత వెరైటీగా కనిపిస్తుందో చూస్తున్నారు కదా. ఇంత సింపుల్గా అన్ని వైపున వేస్తున్నాను చూడండి. ఇలా మొత్తం అన్ని వైపులా గీసుకున్న తర్వాత అక్కడ నేను ఏం చేస్తున్నానంటే మధ్యలో ఎల్లో కలర్ పెట్టేసి దానిపైన ఆరెంజ్ కలర్ చుక్కలు అయితే పెట్టాను ఫ్రెండ్స్. అలా పెట్టడం వల్ల మరింత మంచిగానైతే కనిపించింది డిజైన్ వచ్చేసి. చూస్తున్నారు కదా, మొత్తం అయితే డిజైన్ కంప్లీట్ అయింది. అక్కడక్కడ ఎల్లో కలర్ దానిపైన ఆరెంజ్ కలర్ చుక్కలు అయితే పెట్టాను. మొదటి నుంచి డిజైన్ చూస్తున్న వాళ్ళు ఈ డిజైన్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి, ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే మరిన్ని ముగ్గుల కోసం ముందుగా మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.